శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి తన అవసరం నిమిత్తము అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మినడు. కొనుగోలు చేసే వ్యక్తి ముందు కొంత అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నాడు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ సందర్భంలో కొనుగోలుదారుడు ఏం చేశాడు అని అంటే, నీకు 2 రోజుల్లోపు అమౌంట్ వచ్చేస్తుంది, నాకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వు అని చెప్పి ఒక 3 చెక్కులు ఇచ్చేసినాడు. సో ఈ వ్యక్తి అమ్మకందారుడు ఏం చేశాడు, కొనుగోలుదారుడు గతంలో అతనికి పరిచయం కాబట్టి, బంధువు అవుతాడు కాబట్టి ఆ చెక్కులను తీసుకొని ఆ ప్రాపర్టీని అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాడు. కొనుగోలుదారుడికి పట్టా వచ్చేసింది. ఆ తర్వాత ఇతను వెళ్లి చెక్కు బ్యాంక్ లో ప్రజెంట్ చేస్తే ఆ చెక్కులు బౌన్స్ అయిపోయినాయి. సో మిత్రులారా, ఇలాంటి సందర్భంలో మీరు నష్టపోయే ప్రమాదం ఉంటది. కాబట్టి ఎప్పుడైనా సరే మీ ఆస్తులను అమ్మేటప్పుడు అవతల వ్యక్తి నుంచి మీకు రావాల్సిన సొమ్ము పూర్తిగా వచ్చిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చెయ్యాలి. అలా కాకుండా మీరు చెక్కు తీసుకునే సందర్భం వస్తే సేల్ డీడ్ లో మీరు ఏ చెక్కులు అయితే తీసుకుంటున్నారో ఆ చెక్కు నెంబర్లను మెన్షన్ చేస్తూ ఆ చెక్కులను మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఆ చెక్కులు కనుక బ్యాంకులో చెక్ బౌన్స్ అయిపోతే వాటిని ఆధారంగా చేసుకొని మనం సూట్ ఫర్ క్యాన్సలేషన్ ఆఫ్ సేల్ డీడ్ అనే కేసు 3 సంవత్సరాల లోపు ఫైల్ చేసి ఆ సేల్ డీడ్ ని క్యాన్సలేషన్ చేసే హక్కు మనకు ఉంటది.